రైట్. గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే మ్యాథ్ కదా, కొంచెం బుర్ర ఏమవుద్ది, షార్పెన్ అన్న అవుద్ది, డల్ అన్న అవుతుంది. సో మనం చేయబోయే క్వశ్చన్స్ మీరు నోట్స్ కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. ఈ షార్ట్ కట్స్ వెరీ రేర్గా దొరుకుతాయి. ఇప్పుడే యాప్లో పెట్టాను మీకోసం, అంటే ఇంకా బుక్ మొత్తం రెడీ అయ్యే స్టేజ్లో ఉంది. రఫ్ కాపీ పెట్టినట్టున్నాను యాప్లో. యూ హ్యావ్ దేర్ ఒక 10 షార్ట్ కట్స్, ఒక 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని షార్ట్ కట్లు? 10 షార్ట్ కట్స్, 40 క్వశ్చన్స్. లిమిట్స్ అని ఉంటుంది. ఎక్కడ ఇందాక రిఫరెన్స్ మెటీరియల్ చూశారు కదా, కెమిస్ట్రీ, దాని కింద ఫిజిక్స్ కూడా పెట్టాను మీకు. ఫిజిక్స్ ఇవాళ ఏ టాపిక్ అయితే జరిగిందో దానికి సంబంధించిన 2024 వరకు ఉన్న బుక్లెట్ అది. క్వశ్చన్స్ ఉంటాయి, కింద సొల్యూషన్స్ ఉంటాయి. మీకు రానివి సొల్యూషన్స్ చూడండి, అప్పటికి రాకపోతే ఫ్యాకల్టీని వాడుకోండి. కానీ డోంట్ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండొద్దు, వర్క్ కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. ఏ తీసరా మ్యాథ్తేనా, ఏపీ తెలంగాణ, దట్స్ ఇట్, గుడ్, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు అర్థం కావాల్సింది, నేను ఓన్లీ యాజ్ ఇట్ ఈజ్గా ఎంసెట్ క్వశ్చన్లే చెప్పను. ఎందుకట్లా? మార్నింగ్ క్లాస్లో చెప్పినట్టున్నాను కదా. ఎందుకట్లా? బికాస్ వాడు డైరెక్ట్గా ఎంసెట్ మోడల్స్ అంటే ఐపీ లెవెల్లో అట్లా ఏం అడగట్లే. వాడు మంచి టఫ్ క్వశ్చన్స్ పడేస్తున్నాడు. చూద్దాం, కొన్ని క్వశ్చన్లు ఇక్కడ ఉన్నాయిగా, 24 క్వశ్చన్లు కూడా ప్యారలల్గా చేస్తూ ఉందాం డ్యూరింగ్ ద షార్ట్ కట్స్. సో ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే స్టాండర్డ్ లిమిట్స్ మీద షార్ట్ కట్లు చేద్దాం. నోట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి అందరూ పక్కన. స్టాండర్డ్ లిమిట్స్ మీద షార్ట్ కట్లు చేద్దాం. ఈ క్వశ్చన్ ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్, కాన్సెప్ట్ చెప్పాలా ఏమన్నా? బ్రీఫ్గా ఉన్నట్టే కదా. లిమిట్ టెన్స్ టు 0 అయితే స్టాండర్డ్ లిమిట్స్ అంటాం. లిమిట్స్ ఆర్ జస్ట్ ఫ్యూ టైప్స్ ఉంటాయి, స్టాండర్డ్ లిమిట్స్, ఇన్ఫైనైట్ లిమిట్స్. గాట్ ఇట్? స్టాండర్డ్ లిమిట్స్లో అతి అద్భుతమైన పాయింట్ ఒకటి, మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్, జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. వాట్ ఈస్ ద స్టాండర్డ్ లిమిట్స్ రా మై డియర్? స్టాండర్డ్ లిమిట్స్ ఆర్ ద లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. ఏడ ఉంది అనుకో, దీన్ని మనం స్టాండర్డ్ లిమిట్స్ అనాలి. ఓకేనా? ఈ స్టాండర్డ్ లిమిట్స్ కేసెస్లో ఇలా ఉంటుందిరా నాన్న, సైన్ kx ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు kx. స్పెల్ ఇట్. సైన్ kx ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు kx. ఇది షార్ట్ కట్, ఇది మస్తు షార్ట్ కట్. ఇప్పుడు సైన్ పవర్ సమ్ m kx అని ఉందనుకోరా. Who is this? This guy is nothing but k power m into x power m. ఎక్కినట్టేనా? క్లియర్ డియర్? సార్ మరి ఏవేవి ఎలా అవుతాయి? ద బ్యూటిఫుల్ థింగ్ హియర్ ఈస్ tan kx is sin inverse kx is kx. tan inverse kx is kx. ఎక్కుతుందా అని ముత్యాలు? ఇవి షార్ట్ కట్లు మనకి. ఇంకా ఈ పవర్ kx is kx plus 1. kx plus 1. Following. Next run ana. a power kx is 1 plus log a into kx. Don't forget these beautiful basic points. క్లియర్? ఇంతవరకు అర్థమైనట్టే కదా. ఇప్పుడు మనం లిమిట్స్లో ఏం నేర్చుకున్నాం మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి, ఒక ఫంక్షన్ f ఆఫ్ x ఉంది, ఇంకొక ఫంక్షన్ g ఆఫ్ x ఉంది, బై సమ్ h ఆఫ్ x అని ఉంది అనుకోరా. దీనికి లిమిట్ అప్లై చేస్తే అన్నిటికీ లిమిట్ అవుతుంది. సమ్ లిమిట్ ఏ టెన్స్ టు అయింది అనుకో, పైన 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 కింద కింద లిమిట్ అప్లై చేసుకోవాలి. దట్స్ ద బ్యూటిఫుల్ థింగ్ వీ హ్యావ్. క్లియర్? ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తే నాకు 4th క్వశ్చన్ అదే ఉంది, మనం నేర్చుకున్న షార్ట్ కట్. నేను ఇంకా అవన్నీ ఇప్పుడు టైప్ చేయించడం ఎందుకు, మనం డైరెక్ట్గా ఐఐటీ లెవెల్ క్వశ్చన్లు చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా వాటి మీద అటాక్ చేయడం, చేసుకుంటూ వెళ్ళిపోవటం. హలో, అవి కూడా నేను చెప్పాను అనుకో, మిమ్మల్ని లేజీ ఫెలోస్ లెక్క తయారు చేసినట్టు. అవి మీరు ఓన్గా చేస్తూ నన్ను వాడుకోండి. నన్ను వాడుకోవడం అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏడే ఉంటాను నేను.
సార్ ఈ క్వశ్చన్ ఏందో సార్ బుర్ర తింటుంది, వెనక సొల్యూషన్ ఇంత ఉంది, అసలు సొల్యూషన్ చూడుకు నీ ఓన్ వేలో వెళ్ళో, ఎందుకు మన షార్ట్ కట్లు వేరు ఉంటాయి కదా. క్లియర్? సో లెట్ us look at this first question. ఆన్సర్ ఈస్, ఇది మీకు తెలిసిన ఫేమస్ క్వశ్చనే. ఇవి మళ్ళా రిపీట్ చేస్తున్నా. మీకు బుక్లెట్ పెట్టాను యాప్లో, అందులో ఇవి లేవు. ఇవన్నీ ప్రీవియస్ జేఈ మెయిన్స్, ఎంసెట్, బిట్సాట్ అన్ని కలిపిన ఫైల్ ఇది. ఈ మోడల్స్ తరో అవుతూ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. నేను ఆల్రెడీ ఒక 40 క్వశ్చన్స్ ఇచ్చిన లిమిట్స్ది యాప్లో పెట్టా. ఫస్ట్ అది చేయండి చాలు. అది చేసినాక ఎంసెట్ మీదకి వెళ్ళండి. రైట్, డైరెక్ట్గా చెప్పండి. మనం చూడాల్సింది లిమిట్ టెన్స్ టు 0. ఆన్లైన్ బీ వెరీ కేర్ఫుల్. లిమిట్ టెన్స్ టు 0 మీన్స్ స్టాండర్డ్. హే దిస్ గాయ్ విల్ బికమ్, ఇక కింద మీద ఒకే పవర్స్ లో ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు రైట్ ఎక్స్ అదంతా కూడా టైం వేస్ట్. గివ్ మీ ద ఫైనల్ ఆన్సర్. 5 - 2 + 4 - 1 / 2 + 3 - 4. ఆర్ యూ గెటింగ్? దిస్ ఈజ్ 1. 3 + 3 6 అయిపోయింది అంతే. ఇంకా ఆడదానికి ఏ పేరైనా పెట్టుకొని పక్కన జేఈ మెయిన్స్ అనని, అడ్వాన్స్ అనని, ఎంసెట్ అనని, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అవర్ బిజినెస్ ఈజ్ ఆర్ దే స్టాండర్డ్ ఆర్ నాట్. ఎక్కిందా? అర్థమవుతుందా? సేమ్ కేటగిరీ. షార్ట్ కట్ ఇక్కడ చెప్పానుగా, మళ్ళీ ప్రధానికి చెప్పను. ఇక్కడ చెప్పా పవర్ రైజ్ అయితే పవర్ రైజ్ అవుతుంది. గివ్ మీ ద క్విక్ ఆన్సర్ ఫర్ దిస్ బిగ్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అడ్వాన్స్ న్యూమరికల్ మోడల్ ఇది. డోంట్ వర్రీ బై లుకింగ్ ఎట్ ద నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఆన్సర్ ఈజ్ క్విక్. వాడు ఏం చెప్పిండు? P/Q. P, Q బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అవి తెలుసు కదా. దెన్ ద లీస్ట్ వాల్యూ ఎంత అన్నాడు? త్వరగా చెప్పండి. 1 + 2³ + 3³ బై క్విక్ 4³ 5³ 6³ క్యూబులు తెలుసా ఇంతకు మీకు? వాట్ ఈజ్ 1 క్యూబ్ అంటే? 1 8 27 64 125 216. దట్స్ ఐ నీడ్. క్యూబులు తెలియలేదా? సిగ్గుపడకు, రాసుకో పక్కన. ఐ నీడ్ టు లెర్న్ క్యూబ్స్. ఎక్కడి వరకు నేర్చుకోవాలో తెలుసా? 1 to 10 క్యూబ్స్ స్పీడ్గా నేర్చుకోవాలి మీరు. దిస్ ఇస్ అ వీక్ ఏరియా. దిస్ ఇస్ ద పార్ట్ వేర్ యూ హ్యావ్ టు బికమ్ వెరీ స్ట్రాంగ్. సో ఎంత వచ్చింది మొత్తము? కింద మీద పైన ఎంత? 28 అంటే 36 బై 405 కట్ అవుతుంది. చూడండి ఎలా తెలుసుకోవాలి కట్ అవుతుందో లేదో. ఈ 2 యాడ్ చేస్తే 9 అయింది, మల్టిపుల్స్ ఆఫ్ 3. ఈ 2 యాడ్ చేస్తే కూడా 9 అయింది, మల్టిపుల్స్ ఆఫ్ 3. అంటే 3తో కట్ అవుతుంది. ఉందా? సో 3తో కట్ అయితే ఇది ఎంత అయింది? 3 12 కింద 135. ఇంకా ఏమైనా కట్ అవుదా? 4 కట్ అవుదా? 4/3 4 జాస్ 45 యాడ్ చేసుకుంటే 2 న్యాచురల్ నెంబర్స్ ఏనా? ఫస్ట్ 2 న్యాచురల్ నెంబర్స్ ఏనా? సో ద ఆన్సర్ విల్ బి 49. దిస్ గాయ్ విల్ బి ద 49. ఎక్కిందా? ఇంకెలానే ఉంటాయి క్వశ్చన్స్. వాడు వాటిని ఏదో మారుస్తాడు అక్కడ. ఉన్నారా? నా ఇంక ఈ మోడల్స్ ఎక్కువ చెప్పను, అయిపోయింది. సరే ఈ ఒక్కటి చెప్పండి. జస్ట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్. గివ్ మీ ఆన్సర్ ఫర్ దిస్ వన్ క్వశ్చన్ క్విక్గా. ఆన్సర్ ఈజ్, నాకు ఇవన్నీ రాయాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ రా. క్వశ్చన్స్ చాలా బాగానే ఉన్నాయి. మీకు డైరెక్ట్గా ఎంసెట్ చెప్తేనే, మీకు ఎంసెట్ క్వశ్చన్ డైరెక్ట్గా నేను చెప్పేశాను అనుకో, వాట్ యూ విల్ ఫీల్ ఈజ్ అబ్బాబాబాబా ఇంత ఈజీ అనుకుంటారు. కానీ టఫ్ క్వశ్చన్లు వచ్చినాయి అనుకో చేతులు ఎత్తేస్తారు. అందుకని నేను డైరెక్ట్ టఫ్ క్వశ్చన్లే డీల్ చేస్తున్నా. మీకు చూద్దాం. సో యూ కెన్ గివ్ ద ఆన్సర్స్ ఫర్ దిస్. వాట్ ఈస్ దాట్? దిస్ ఈజ్ 3³ e⁻x - 1 అంటే x³ అంటే ఇండైరెక్ట్లీ 1³ ఎందుకు? కింద కూడా అవే ఉన్నాయి కదా పవర్ 3లు.
-2 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ బై 1 వీళ్ళిద్దరు పోయారు. ఆన్సర్ విల్ బి 28. ఇవి మీరు చేసుకోండి, ఇవి తర్వాత చేసుకోవచ్చు కావాలనుకుంటే ప్రాక్టీస్. ఈ ఫైల్ మీకు యాప్లో పెడతారు. రైట్, వాట్ ఈస్ దిస్ గాయ్? ఇది ట్రిగనామెట్రీ రిలేటెడ్ క్వశ్చన్. ఇది ఎంసెట్ క్వశ్చన్. ఇది ఎంసెట్ క్వశ్చన్. ఇది ఇక్కడ ఉంది. ఇది 2022లో అడిగారంట. 2022 MSET question. Do you know what is this guy in trigonometry? Remember this. Sin alpha, sin of theta plus alpha. లేదా ఇలా రాసుకోండి, sin theta ఇలా చెప్పాను మీకు నేను క్లాస్లో. sin of theta minus alpha, sin of theta plus alpha. తెలియకపోతే రాసుకోవాలి, ఇవే షార్ట్ కట్లో. Cos of this thing plus cos of this thing is, here look here, theta is, remember very carefully, here theta is multiples of 60, 120, 240, 300. generally ఇంతవరకు సరిపోతాయి, ఇక్కడ వరకే ఇస్తున్నారు ఎగ్జామ్స్ లో. సో ద ఆన్సర్ ఫర్ దిస్ గాయ్ is 1/4 of, ఇక్కడ ఏదో ఉంటది కదా, sin 3 theta sin 3 alpha. అప్పుడు లేదా ఆల్ఫా మైనస్ టీటా ఎలా రాసుకున్నారు నోట్స్లో? ఆల్ఫా ఒకసారి చెక్ చేసుకోండి. అదేరా, ఇప్పుడు టీటా అనేది ఇక్కడ ఉంది. ఒకసారి ఆగండమ్మా, మీరు కంగారు పడకండి, కొంచెం జాగ్రత్త. సైన్ టీటా, సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ టీటా, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ టీటా. ఏం లేదు, అటు ఇటు మారింది. అప్పుడు ఆల్ఫాలో వస్తుంది, ఇప్పుడు టీటాలో వస్తుంది. దీన్ని ఏం రాయాలి? What you can write? Cos of alpha minus theta, cos of alpha plus theta. What is this guy value? ఇక్కడ ఆల్ఫా ఎవడు మరి? వీడు ఆల్ఫా. చెప్పండి, ఆల్ఫా ఏమవచ్చు? నోరు తెరవాలి, మూగమద్దులాగా ఉండొద్దు. ఆల్ఫా విల్ బి 60, 120, 240, 300. ఇంకా ఎక్కువ ఇస్తారు కానీ జనరల్ గా అదే ఎక్కువ. క్లియరా? సో వాట్ ఈస్ దిస్ గాయ్ వాల్యూ is? This guy value is, this is 240, this is 300. So this guy value is 1/4 of sin 3 theta, 1/4 of cos 3 theta. అరే ఆనిముత్యం, ఈ రెండు డివైడ్ చేస్తే tan వస్తుంది. tan theta, tan of alpha minus theta, tan of alpha plus theta is tan 3 theta. ఈ రెండు ఉల్టా డివైడ్ చేసామనుకో కాట్ వస్తుంది. ఎక్కిందా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ వాడు సైన్లో అడిగి మీరు ఆన్సర్ నేర్చుకొని వెళ్తారు. సడన్ గా దిస్ గాయ్ టర్న్ దిస్ క్వశ్చన్ ఇంటూ tan x, tan of 120 plus x, tan of 120 minus x by x అన్నాడు. ఆన్సర్ ఏమవ్వాలి ఇప్పుడు? ఆన్సర్ is, this guy is tan 3x by x, kx is. ఎక్కిందా? అర్థమవుతుందా లేదా? Are you following? Did I give answer for that question or I gave another question? I gave another question. Then what is answer for this question will be? This question will be 1/4 of sin 3x by x. So ఈ 3 బయటకు వస్తుందిగా, 3/4. ఎక్కిందమ్మా? ఉన్నట్టేనా అందరూ? ఈ షార్ట్ కట్స్ నోట్స్లో నీట్గా రాసుకొని మైండ్లో ఉండాలి. రిపిటిషన్ మల్టిపుల్ టైం చదువుతుంటే బుర్రలో కూర్చుంటే వెళ్ళి ఇంకా అప్పుడు వాడు ఏ బుక్ ఓపెన్ చేసినా అలా వచ్చేస్తాయి. ప్రాబ్లం ఏంటంటే ఇవి మన బుర్రలో లేకపోవటం వల్ల మనకు భయం అనేది వస్తుంది. క్లియర్? షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్? ఈ మోడల్స్ అర్థమైనట్టేనా? చేసుకోగలరు కదా? మీ అందరి ఆనందం కోసం మొన్నటి ఎగ్జామ్ క్వశ్చన్ ఒకటి ఇస్తున్నా. నాకు మీరు దీనికి ఆన్సర్ చెప్పారంటే ఎంసెట్కి మీకు మీ మీద పిచ్చ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ ఇట్. సో టేక్ డౌన్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ ఎంసెట్ 23 అంట. ఇది రాయండి. ఉందా అసలు? నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఉండాలి, మా వాళ్ళు టైప్ చేయాలి. ఉంది రో 22. ఎస్ దిస్ గై ఈజ్ ఎంసెట్. క్విక్గా కెన్ యూ ప్లీజ్ పుట్ ఇట్ ఆన్సర్ మై డియర్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. మీ ఓన్గా పెట్టాలి, మీ ఓన్గా పెట్టాలి. గుడ్డిగా అటు ఇటు చూడకండి, పక్కకు చూడకండి.
20 seconds కన్నా ఎక్కువ చేస్తున్నావు అంటే నువ్వు చాలా వెనకబడి ఉన్నావు. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్పీడ్. రెడ్ ఫ్లాగ్ ఇది నీకు, జాగ్రత్త. ఏంద్రాబాయ్ ఈ రెండింటి డిఫరెన్సే కదా అది. అంటే ఎంత, పైన 4 ఇది 2, 8x, కింద x ఉంది, పోయింది x. ఉన్నారా? కాస్ లోపల చూడరా, 0 పెడితే కాస్ 0 అవుతుంది. 1 2 1 4 కట్. ఉన్నారా? ఎక్కుతుందా? 20 seconds కన్నా ఎక్కువ చేస్తున్నావు అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? మురిసిపోకు. 1 minute తర్వాత వచ్చిందని చూడా 10,000కి వెళ్ళిపోతుంది ర్యాంకు. ఏం చేయాలి ఇప్పుడు? వేర్ ఐఎమ్ మిస్సింగ్, వై ఐఎమ్ మిస్సింగ్, ఆ స్పీడ్ నాకు ఎందుకు రావట్లే? అర్థమైంది? అసలు చెప్పినప్పుడు అది కూడా అర్థం కాలేదా? డైరెక్ట్గా చూడగానే ఏమైంది? డిఫరెన్సే కదా. kx k1x మైనస్ k2x రా, అవన్నీ చెయ్యాలా? 2002 మైనస్ 2000 ఈజ్ 2 అట్లా చేయాలా? అలా చేయకండి, బుర్రలో చేయండి అవన్నీ. సో పైన 4 ఉంది, ఇక్కడేమో 2x వచ్చింది, 8x అయింది, కింద x ఉంది, x పోయింది, పైన 8 మిగిలింది. కాస్ ఏమవుతుంది? 10 to 0 అయితే 1 అవుతుంది. అది కూడా కావాలంటే షార్ట్ కట్ దగ్గర రాసుకోండి. లిమిట్ x tends to 0, cos x is approximately equal to 1. జనరలీ మనం దీనికి ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ రాసుకున్నాం, గుర్తుందా మీకు? cos x కనపడితే అసలు ఏం రాయొచ్చు అని చెప్పుకున్నాం, గుర్తుందా? wherever you say cos x you can replace that is approximately equal to 1 minus x square by 2. మనం kx లో మాట్లాడుకుంటున్నాం కదా, మరి cos kx ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 minus k square x square by 2. బ్యూటిఫుల్ పాయింట్ ఇది. ఫాలోయింగ్ రైట్. ఇంకా అవన్నీ మీరు చేసుకోండి చాలు. ఇవన్నీ అవే జాతివి, ఇవన్నీ అవే జాతివి. కావాలంటే ఒక 10-15 క్వశ్చన్లు ఉంటాయి. ఇలాంటి మోడల్స్ ఇవి నేను ఎక్కడ ఇంకా మీకు 1001 షార్ట్ కట్లో పెట్టలే. ఇవన్నీ ప్రీవియస్ జేఈ మెయిన్స్ బిట్సాట్వి. 1001 అనేది ఒక కాన్సెప్ట్. ఇది 1001 అన్నాను కదా షార్ట్ కట్లో. ఇదిగో ఇది ఒక షార్ట్ కట్. ఒక్క షార్ట్ కట్ మీద ఇన్ని మోడల్స్ చేయొచ్చు మనం. కానీ మనకు కావాల్సింది మోడల్స్ షార్ట్ కట్టా? షార్ట్ కట్ బ్రెయిన్లో ఉండాలి. స్టాండర్డ్ లిమిట్, స్టాండర్డ్ లిమిట్ సారీ ఇలా చెప్పిండే, అది బుర్రలో ఉండాలి మీకు. అక్కడికి వచ్చినప్పుడు ఏదైనా అడగొచ్చు. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అవర్ బిజినెస్ ఈజ్ ఆ ట్రిక్ దొరకాలి. షలై చేసుకుంటారు కదా ఇది. చిన్నవి చిన్న క్వశ్చన్స్, ఇవన్నీ చిన్న క్వశ్చన్స్. అదేంటో సార్ చిన్నవి ఉంటాను, బండ కనపడుతున్నాయి. చెప్పనా? రైట్, సరే ఇది కూడా స్టాండర్డే, కొద్దిగా స్పీడ్గా చేద్దాం. చూడండి ఈ మోడలు. మరి ఆగాగు, 24లో క్వశ్చన్ ఉందిరా, ఇప్పుడే చూసాను. ఆగు. కెన్ యూ ప్లీజ్ రైట్ డౌన్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫ్రమ్ 24 పేపర్ రా, ఎంసెట్ 24. అందరు రాయండి, నోట్స్లో రాయండి. ఇవన్నీ నేను ఇంకా మళ్ళీ టైప్ చేయించి మీకు రాసి ఇదంతా టైం వేస్ట్ కాబట్టి నేను వీటి మీద ఎక్కువ మీకు ఇవ్వకుండా డైరెక్ట్గా మన పాత మోడల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాన్న. ఎస్, క్వశ్చన్ నెంబర్ 2024 కదా మనకు కావాలి. అబ్బాబాబాబా, ఏపీ మే 22, 2024 అంటారు. ఈ క్వశ్చన్ చూడండి, అస్సలు జప్పును నంజుకోవచ్చు దీన్ని. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos 2x minus cos 3x by cos 4x minus cos 5x is 5/9, 1, 3/4 and 2/5. AP 2024. నేను మీకు డిస్కస్ చేసే బుక్ అప్పుడప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్ రాశానంటే వాట్ ఈస్ దిస్ బుక్ ఈస్ బోత్ ఏపీ తెలంగాణలో అడిగిన టోటల్ మ్యాథ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2015 to 24. మోర్ దాన్ ఎనఫ్. బుక్ కనపడదు కానీ కొనేస్తారండి కొంపదీసే. ఇదంతా ఆల్రెడీ పీడిఎఫ్ ఫైలు మన యాప్లో ఉంది. ఎక్కడుంది నేను తర్వాత చూపిస్తాను. ఈ ఒక్క బుక్కే 950. డోంట్ వేస్ట్ మనీ ఫ్రమ్ ద పేరెంట్స్. అవసరం లేదు. నువ్వు ఈ బుక్ చేస్తావా కొంటే? నాకు తెలిసి చేయవు. నువ్వు చేయాల్సింది ఏంటంటే మన 1001 షార్ట్ కట్స్ ఉంటాయే అవి పిచ్చ తరవాలి.
ఒకవేళ మూడ్ ఉంది, టైం ఉంది, చేయాలన్న ఫీల్ ఉంది, ఏం చేస్తావు? ఇది పీడిఎఫ్ ఉంటుందిగా, యాడా యాప్లో వెళ్ళి ఓపెన్ చేసి 4 క్వశ్చన్లు ఇలా చెక్ చేస్తాం. అర్థమైంది అనుకుంటా అందరికీ. గాట్ ఇట్? సో అంతేగాని కనపడ్డాయి కదని కొనమాకండి, టైం వేస్ట్. మరి మేమెందుకు కొనాలి? నయా ట్రెండ్, మేము వెళ్ళే ట్రెండ్ ఒకటే కాదా చెక్ చేసుకోవాలి మేము. ఈ క్వశ్చన్కి ఆన్సరు సే హే. ఇది ఉంటే మనం ఏం చేయాలి? ఇక్కడ చూడమ్మా. అమ్మ కొత్త అమ్మాయిలు కొంచెం జాగ్రత్త. నా లాంగ్వేజ్, నేను చెప్పే స్టైలు మీకు కొంచెం అర్థం కావడానికి మినిమం ఒక 2-3 క్లాసెస్ పడుతుంది. అంతేకాని భయపడమాకండి. సార్ ఇంత స్పీడ్ చెప్తున్నాడు. నా స్పీడ్కి మీరు వస్తే ఏ ర్యాంక్కి రావచ్చు? సింగిల్ డిజిట్ ర్యాంక్కి రావచ్చు. వస్తారని నా ఆశ. చూద్దాం మరి. షల్ ఐ మూవ్? కాస్ కేఎక్స్ అంటే ఏం రాసాం రా? 1 - 3² x²/2. యో -1 - 5² x²/2 ఉన్నారా? బై ఏం పోతుందిరా? 1 పోయే, x² పోయే, ఇదంతా పోయింది కదా. ఈ మొత్తం పంచాయతీ బదులు నేను ఏం చెప్తాను తెలుసా? సెకండ్ ఫస్ట్ స్క్వేర్లు 5² - 3²/2. యో ఆర్ యు దేర్? ఈ రాసే లోపల అది రాసావంటే ఒక 5 సెకండ్స్ సేవ్ చేసావే, దట్ ఈస్ ద టాలెంట్. వాడు కావాలి ఎంసెట్ టాప్ ర్యాంకర్కి. ఇవి ఇది నీకు ఆల్రెడీ తెలుసు. ఇది రాసే లోపలే నువ్వు అది రాస్తున్నావు చూడు. అంటే ఇది రాసి చేసి లోపల ఒక 5 సెకండ్స్ సేవ్ చేస్తావే, బా, యు ఆర్ ఒరిజినల్ టాప్ ర్యాంకర్ కావాల్సిన క్వాలిటీ నీ దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు ఫైనల్ మైనస్ ఇనీషియల్ స్క్వేర్లు డిఫరెన్స్ బై 2, అది కదా. యో మరి ఇక్కడ x² లేదుగా. ఉందనుకుందాం, కింద x² మీద x² ఉందనుకుందాం అనుకో. అప్పుడు ఏమైతే డైరెక్ట్గా చెప్తారా? 3² - 2²/2. ఎనీహౌ బై 2 పోద్ది కదా. సో కాబట్టి ఏం రాయాలి? 5² - 4². కెన్ యూ గివ్ మీ 9 - 4 5/25 - 16 9 ఉందా? ఉండాలి సచ్చినట్టు. లాజిక్ సార్ జాగ్రత్తగా బుర్రకెక్కించాలి. ఇంక ఈ మోడల్ ఆపేసేనా? ఇంకా చెప్పనా? ఒరే 1001లో ఒక లిమిట్స్లో 20 షార్ట్ కట్స్ ఉన్నాయి. ఒక లిమిట్స్ షేర్ ఎంత? 20 షార్ట్ కట్స్. మనం ఒక షార్ట్ కట్ దగ్గర ఆగిపోతే ఎట్లా మరి? ఆల్రెడీ క్లాస్ టైం ఎంత అయిందో తెలుసా? ఇప్పటికి స్టార్ట్ అయ్యి కెన్ ఎనీ గెస్? 22 minutes అయింది క్లాస్ స్టార్ట్ అయ్యి. సో కొంచెం జాగ్రత్త, జప్పున వెళ్ళిపోతుంది టైం, ఆగట్లే. సో లుక్ ఎట్ ద నెక్స్ట్ షార్ట్ కట్. షల్ ఐ మూవ్? ఇంకో నాకు ఇక్కడ కనబడుతుందిగా 23 minutes అయింది కరెక్ట్గా. షల్ ఐ మూవా? ఎన్ని క్వశ్చన్లు చేసాం? ఒక 5 చేసామా? 5 కాదు, 500 చేసినా వేస్టే. చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఆ షార్ట్ కట్. అర్థమైందా అనుమతిలో? రైట్, మూవ్ టు ద నెక్స్ట్. యో క్యూబ్ ఉందిరా, భయపడకు. క్యూబ్ ఉంటే భయపడకు. ఏం చేయాలి? ఇది తెలియాలి నీకు మామా. ఎవడు వీడు? a - b a² + ab + b². ఉన్నారా? అంటే ఇప్పుడు వీడు ఏమవుతాడో మీరు ఎవరన్నా చెప్తారా? వెరీ సింపుల్ కదా. cos 3x - cos 5x/x². ఇదంతా ఒక బ్యాచ్. ఇది మిగతా బ్యాచ్ ఏమని చెప్పమ్మా? cos² 3x. నేనైతే అస్సలు రాయనరా, మీకోసం రాయాల్సి వస్తుంది. నేనైతే దాని బదులు ఏం పెడతాను తెలుసా? డైరెక్ట్గా 3 పెట్టేస్తా. పవర్ ఎంత ఉందో అది పెట్టేయటమే. లాజిక్ వస్తాను, ఆగండి. లాజిక్ వస్తాను, ఒక్క నిమిషం నన్ను జాగ్రత్తగా ఫాలో అంటారు నాన్న. బ్యూటిఫుల్ లాజిక్ చెప్తున్నా ఇప్పుడు. హే, హూ ఇస్ దిస్ గాయ్? దిస్ గాయ్ ఈజ్ b² - a²/2నే కదా. అంటే అంత 25 - 9 అంటే 16/2 అంటే 8 కదా. ఎంత వీడు? 8 into 1 1 1. What is that 1 1 1? అరే cos 0 is 1 రా బాయ్. How much? 3. Who is this 3? You know, power. బా
ఇప్పుడు జనరలైజ్ చేస్తాం. వాట్ ఈస్ దట్ జనరలైజ్? లిమిట్ x tends to 0 cos nax minus cos power nbx by x square is లాజిక్ చెప్తారా? n, that's a power, into b square నాకు భయం వేస్తుంది బాబు, రేపు షార్ట్ టర్మ్కి ఏం చేస్తారో అని. కెన్ యూ ప్లీజ్ డూ చెక్ ఇట్ నౌ? లక్ష్మి, సృజన, గోపాల్, బాషా, am I audible now? అమ్మ పక్కన యాప్ ఓపెన్ చేసి వినమను, మనోళ్ళని వినమను. ఫోన్లు ఖాళీ లేవా? పిల్లల ఫోన్లు ఖాళీ ఉన్నాయి కదరా, ఒకళ్ళు పెట్టుకో. సీక్రెట్ ఏం లేవు కదా అమ్మాయిలో, ఇవ్వండి ఫోన్లు ఇవ్వండి. మనకేం సీక్రెట్లా, చండాలంగా గాలి బ్యాచ్లకు ఉంటాయి అవి. మీరంతా పర్ఫెక్ట్ బ్యాచ్. నా బ్రహ్మాన్నా కదా నవ్వుతున్నారు? మా గురించి ఏం సార్ అంత పాజిటివ్గా ఉన్నారు మీరు? రైట్, దట్స్ బ్యూటిఫుల్. అంటే సొసైటీ ఎలా ఉందంటే కల్పనారాయణ కూడా ఖాళీగా ఉంచట్లే. మరి ఇలాంటి అందమైన అమ్మాయిలు అసలు ఖాళీగా ఉంచుతారా? అస్సలు ఉంచరు. సో జాగ్రత్త. అంటే బ్యాచ్లు ఎక్కువైపోయినాయి, గాలి బ్యాచ్లు. షలాయమువా రండి రండి. ఇప్పుడు ఆ డిస్కషన్లు అంత టైం లేదు. ఇన్ని వందల క్వశ్చన్లు ఉన్నాయి నా దగ్గర. అవన్నీ దేవుడి దేవాల మంచిగా రికార్డ్ చేస్తే నాకు కోట్ల రూపాయలు వస్తాయి. ఎందుకు బయట జనాలు రెడీగా ఉన్నారు ఈ షార్ట్ కట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నా అని. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళే బుక్ ఇంకా రిలీజ్ అవుద్దని చెప్తే నా మీద నమ్మకంతో బుక్ చేసుకున్న వాళ్ళే 28 మెంబర్స్ ఉన్నారు. అందరూ లెక్చరర్సే. లెక్చరర్ గాడు ఈ బుక్ క్లాస్లోకి తీసుకెళ్తే పిల్లగా లూక్కుంటారా? తెచ్చినట్టుగా ఉంటారు కదరా. ఇప్పుడు నా ఆశ ఏంటంటే ఇవి తొందరగా బయటకు వెళ్ళాలి. నాకు టైం వేస్ట్ మాత్రం ఎక్కువ చేయమాకండి. నేను డీవియేట్ అవుతా, బట్ యూ డోంట్ డీవియేట్. నేను ఎక్కడికి డీవియేట్ అవుతాను రా? మీకు క్వశ్చన్లు రాకపోతే నాకు కోపం వచ్చి మోటివేషన్ వస్తుంది, అవునా కదా? ప్లీజ్ డోంట్ మేక్ మీ టు డీవియేట్. షల్ ఐ మూవ్? హే, ఇది కొద్దిగా తేడాగా ఉంది, చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. క్యూబ్ అనుకోమాకండి అమ్మ, లోపల ఉంది అది. ఆన్సర్ త్వరగా చెప్పండి. దీనికి ఏం రాయాలి? కాస్ ఏ కాస్ బి లాగానే ఇది మొత్తం. లేదా మీరు ఇలా రాసుకోండి, కాస్ ఎక్స్ ఉంది కదా, కాస్ ఎక్స్కి ఏంటి 1 మైనస్ x²/2 అంటే ఇదంతా అనమాట. 4x⁻6/2 ఉన్నారా? -1 మైనస్ చెప్పమ్మా 25x⁻6/2 బై, కంగారు పడకు
పవర్ 6 వస్తుందంటే ఏడా 1 పవర్ 2 పవర్ 3 6 సరిపోయింది. డైరెక్టే కొట్టేయటమే డైరెక్ట్ ఆన్సర్ అది. ఒకవేళ అరే నాకు డౌట్ వచ్చింది, కింద పవర్ 5 ఉంది, పైన పవర్ 6 ఉంది, ఆన్సర్ 0. ఎందుకు? ఒక ఎక్స్ మిగులుద్ది కదరా. రే ఉన్నారా? సో కెన్ యూ గివ్ మీ ద ఆన్సర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గాయ్? ఎక్స్ ఎంత ఇది? 4x². ఆర్ యు దేర్? ఆర్ యు దేర్? 27x³ ఈ 1 పోయింది. 25 - 4 అంటే 20. 21/2. 21/2 ఇంటూ ఇంకంతే ఇక అన్ని పోయినాయి. x⁴ పోయినాయి. ఇది ఎంత మిగిలింది? 4 × 27. హే హౌ మచ్? 7s కట్ అవుతాయి కదా. 7ఆ 3నా? 3ఆ? పైన 7/2 కింద 4 9. సో కెన్ యు గివ్ మీ ద ఫైనల్ ఆన్సర్ ఇస్ ఎనీవన్? 7/72. That's it. Hey, what type of way they can ask this question? ఇందా మనం ఒక నేర్చుకున్నామే ఈక్వల్ p/q. ఆగండి, ట్విస్ట్ పెడతాడు. న్యాచురల్ నెంబర్స్ అంటే అందరూ ట్రై చేస్తారు. న్యాచురల్ నెంబర్ అనకుండా p and q ఆర్ ట్విన్ ప్రైమ్స్ అన్నాడు. ట్విన్స్ విన్నామే, ట్విన్ ప్రైమ్స్ ఏంటబ్బా? మరి రామారావు సార్ గారు చెప్పలేదే. నేనెందుకు చెప్తాను రా? ఎవరు చెప్పాలి అవి? స్కూల్లో వాళ్ళు చెప్పాలి. సో అలాంటి మీరు మర్చిపోతారు కాబట్టి నేను మీకోసం స్కూల్ ఫౌండేషన్ 8 hours క్లాస్ ఉంటుంది. సిగ్గుపడొద్దు డెవలప్ అయ్యేటప్పుడు. వెన్ యు ఆర్ గ్రోయింగ్ అప్ లెర్నింగ్, నెవర్ అండ్ ఎవర్ హ్యాస్ ద double mind, only one mind. I am learning. I hope you got it. So what is the twin primes? These are the two prime numbers whose LCM is, sorry, LCM అనకూడదు, GCD కి LCM కు తెలుసా అసలు? is always 1. Relative prime, another name for this. Twin primes రాసుకోండి, ఎక్కడో అడుగుతాడు, అప్పుడు దొరికిపోతారు. రిలేటివ్ ప్రైమ్స్. దొరకని వాళ్ళ మళ్ళీ క్లాస్ ఉంది నాకు ఈవినింగ్. చాలా క్వశ్చన్లు చెప్పాలనుకుంటున్నా, టైం ఏం పరిగెడుతుంది, ఆగట్లే. ఏది మనం ఇంత స్పీడ్గా చేస్తే, అదే మీ ఐపీ మెథడ్లు చేస్తే అక్కడ 4 క్వశ్చన్ల దగ్గర ఆగిపోయే వాళ్ళమి. ట్విన్ ప్రైమ్స్ అంటే అర్థమైంది అనుమతిలో? 2 ప్రైమ్ నెంబర్ల మధ్య ఎల్సిఎం కాదు, జీసీడీ. అరే జీసీడీకి ఇంకొక నేమ్ చెప్తారా? HCF. అబ్బా పర్లేదురా, HCF. సో నేను రేపొద్దున ఎప్పుడో ఒక వీడియో చేయాలని ఇవాళ మీ దగ్గరకు వస్తుంటే, కాలేజీకి వస్తుంటే నాకు ఒక స్ట్రైక్ అయింది డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు. సక్సెస్ఫుల్ ఇన్ ఐపీఈ, ఫెయిల్యూర్ ఇన్ ఎంసెట్. అర్థమైంది టైటిల్ అంటే? మీనింగ్ ఏంద్రా? ఐపీలో 980, ఎంసెట్లో 98,000. సూపర్ సక్సెస్ అయినట్టు కదా ఎంసెట్, బిస్కెట్ అయినట్టు. సో డియర్, స్కూల్ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. వాటిని ఏం చేయాలి? ఇక్కడ అప్లై చేయాలి. అప్పుడు నువ్వు ఇక్కడ కూడా సక్సెస్ఫుల్ అయినట్టు. అప్పుడు జాగ్రత్త. ఎందుకంటే పేరెంట్స్ నా దగ్గరకు వచ్చిన, మా వాడు 10th క్లాస్ తోపండి, వెరీ గుడ్ అనాలి, మరి తప్పదు. నెక్స్ట్ ఐపీ తోపు, ఎంసెట్ ఫ్లాపు. నో వన్ విల్ కేర్ అబౌట్ యూ. అర్థమైందా చెప్పేది? కొద్దిగా జాగ్రత్త. వెళ్ళిన మరి నెక్స్ట్ దానికి. మీకు అర్థమవుతుందా? తలలోపు మాకండి, జాగ్రత్త. అర్థమైతే సార్ ఎస్ సార్ అని చెప్పండి. ఇది అదే జాతిదిగా చేసుకోగలరా? ఎలా చేయాలి? tan x కనపడగానే సైన్ బై కాస్ రాయి. సైన్ బై కాస్, సైన్ బయటికి గెంటేసాయి. అప్పుడేమో చెప్పండి? సైన్ ఎక్స్ బై ఒక ఎక్స్. వీళ్ళిద్దరు పోయారు. ఎవడు వీడో? 1. ఎంత మిగిలింది? అప్పుడు ఎంత మిగులుతుందో చెప్తారా? సైన్ గెంటేసాం రా. 1/cos x కదా. కాస్ ఎక్స్ సీకెంటల్కి వెళ్ళకో, ఊరు మెత్తలు తేకో. 1/cos x అంటే ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? 1 - cos x బై ఇంకా x² ఉంది ఇంటూ 1/cos x ఉంది.
1/2 1/1 1/2 ఎక్కిందా? అర్థం కాలే? టేకిడం అమ్మా. ఆ కేసీఎఫ్ అని ఒక బుక్లెట్ ఇచ్చాను కదా మీకు, ఒక్కసారి ఎవరన్నా మీకు ఇలాంటి కూడా ఫార్ములాలు చెప్తే బట్టి కొట్టేస్తారు మీరు. ఇది కొత్త బుక్ కాదురా, మీ దగ్గర ఒరిజినల్ లాంగ్ టర్మ్ బుక్ ఉందా, దొబ్బ బుక్. ఆ దొబ్బ బుక్లో ఉంచి అన్ని మెయిన్ పాయింట్లు తీసి ఇక్కడ పెట్టినాం అంతే. ఇప్పుడు ఆ బుక్లో ఎక్కువ ఉన్నాయి, ఈ బుక్లో ఎక్కువ ఉన్నాయా? ఒరిజినల్ బుక్ ఏది? మీ లాంగ్ టర్మ్ కున్న బుక్కే, కాకపోతే ఇందులో కన్సైజ్ చేసి పెట్టాము అంతేగాని ఆ బేస్ పెట్టి కనపడింది కానీ జిరాక్స్ తీసుకోమాకండి. డోంట్ వేస్ట్ మనీ ఫర్ ఆల్ బుల్షిట్. నేను ఏదన్నా చెప్పానంటే అది కొనుక్కోండి. క్లియర్? సో ఇక్కడ మీకు షార్ట్ కట్లు ఇచ్చిండ్రా, అంటే ఫార్ములాలు ఇచ్చిండు. లెట్ మీ గివ్ దట్ ఫార్ములా. ఇదేం ఫార్ములా అంటే వీడు ఇచ్చింది, నోట్ అని పెట్టి రాయండి రకం, నోట్ అని పెట్టి రాయండి. నోట్ బాగుంది, ఫార్ములా బాగుంటుంది. లిమిట్ x tends to 0. Quick. Limit x tends to 0. Tan power n kx minus sin power n kx by g of x whole power n plus 2. G of x whole power n plus 2 is always equal to n times of k power n plus 2. Spell it. N times of k power n plus 2 by 2. Here ఇది ఒక అద్భుతమైన షార్ట్ కట్. స్టాండర్డ్ లిమిట్సే కానీ, బట్ స్టాండర్డ్ లిమిట్స్లో వెళ్తూ ఉంటే చాలా టైం కిల్ చేస్తుంది. అప్పుడు ఈ షార్ట్ కట్ వాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎంసెట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయే, ఏబిసిడీలు 4 ఇచ్చి పడేసింది. ఇలాంటివి ఒక్కటి చేసే వరకు 1 minute అయిపోయింది, మరి 4 చేసే వరకు 4 నిమిషాలు అయిపోయింది. అప్పుడు 1000 ర్యాంక్ కాస్త ఏమైంది, 40,000 అవుతుంది. అప్పుడు కొంచెం జాగ్రత్త. Learn things which can reduce our time. So this is a beautiful shortcut. But what? Who is a g of x? Here g of x is. This is very important. Either x avachchu, sin x avachchu, tan x avachchu, లేదా sin inverse x avachchu. అదేరా మన స్టాండర్డ్ లిమిట్స్ లిస్ట్ ఉంటుందిగా, ఉన్నారా? ఇంకా స్టాండర్డ్ లిమిట్స్ లిస్ట్లో ఏముందో గుర్తుందా? e పవర్ x -1 అవ్వచ్చు, ఏ పవర్ x అవ్వదు, ఎందుకంటే అది log a వస్తుంది. ఉన్నట్టే కదా? ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా వినండి రా ఆనిముత్యాలు. ఇక్కడికి రండి. ఎవడ వేడో సరిగా చూడు. కానీ మీరు దీన్ని 1/2 అని గుర్తుపెట్టుకుంటారు. దీన్ని నేను మస్తు వాడుకుంటా. ఒకసారి స్పెల్ చేయండి నాతో. దట్ ఈస్ యువర్ షార్ట్ కట్, రెడీమేడ్ షార్ట్ కట్. అది ఒక క్వశ్చన్ అయి ఉండొచ్చు, కానీ దట్ ఈస్ అవర్ బ్యూటిఫుల్ షార్ట్ కట్. కెన్ యూ స్పెల్ దట్? లిమిట్ x tends to 0, tan x minus sin x by x cube. ఎందుకు x cube గుర్తుందా? పవరు n ఉంటే n plus 2 ఉండాలి, అప్పుడు ఆన్సరు 1/2. దీనికి స్పెషల్గా గుర్తుపెట్టుకోండి. బట్ ఆ ఫార్ములా అప్లై చేసి చూడండి. g of x ఎవడు? x cube అంటే x ఉందిగా మన లిస్ట్లో. ఫార్ములా చెప్పండి నాకు. దీని ఫార్ములా ఏం రాయాలి యాక్చువల్గా? n అంటే ఎంత? పవర్ ఎంత? 1. ఉన్నారా? పవర్ ఎంత? 1 by 2, n/2 ఇంటూ k ఎంతరా? 1. k పవర్ 1 plus 2. ఇట్స్ నథింగ్. k కదగా 1గా, 1 పవర్ 1 plus 2. its value is 1/2. రండి, మామ ఇక్కడే ఉన్నాడు రెడీగా. ఇదే ఎంసెట్ క్వశ్చన్. ఇందా చెప్పానుగా. ఒక్క నిమిషం ఆవేశపడకండి. మీకు అమ్మాయిలు ఒక్క నిమిషం ఆగండి అమ్మా. పవర్ 4 ఉంది, 6 plus 2 ఉందా లేదో చూడు ఫస్ట్. ఉందా? సో డైరెక్ట్గా ఫార్ములా n4, స్పీడ్గా ఉండాలి. n4
4 k పవర్ k ఎంత 1ఏగా 1 పవర్ n/2 రా పవర్ 4 కదా 4 plus 2. How much this guy is? 2. తర్వాత ఇక్కడ ఆగు మనలాగా లేదు. ఏం చేయాలి? పవర్ 5 పవర్ ఇది ఎంత 3 5 8 కదా ఉంది. 8 అంటే 5 ఉంటే సరిపోద్ది. పవర్ 5 అప్పుడు ఎంత 10 పైన 8 కింద 10 సరిపోయిందా +2. సో ఆన్సర్ ఇస్ 8/2 1 ఇక్కడ 1 ఉంటే 1 పవర్ 10 4. సో దిస్ గాయ్ ఈస్ 4. మనోళ్ళు బల్లే ఉంటారు. ఎలానో చెప్పనా? ఇది 2 వచ్చింది, ఇది 4 వచ్చింది. 2 ఫస్ట్ అసలు ఇంకా ఆగరు. అసలు ఇది 2 వస్తే చాలు, అరే 2 ఎక్కడుంది ఇది పెట్టేస్తారు. ఒరే గాడిదా వాడు అడిగింది ఈడ 2 వచ్చింది కాదు, వచ్చిన వాల్యూస్ని అసెండింగ్ ఆర్డరు. ఇదే టెంప్టేషను ఫర్ టెర్మినేషను. ఇన్ని రోజులు పడిన శ్రమ వేస్ట్ అయిపోద్దా అవదా? ఏమన్నా అర్థమవుతుందా? క్వశ్చన్ కొద్దిగా జాగ్రత్తగా ముందు చదివి, పేపర్ ఇచ్చినప్పుడు చాలా బాగుండేది, పెన్ ఉండేది, పేపర్ ఉండేది, చదవగానే అసెండింగ్ అండర్లైన్ చేసుకునే వాళ్ళం. దరిద్రం ఏమైందంటే ఆన్లైన్ ఇచ్చిండు, నువ్వు యాడ్ అండర్లైన్ చేస్తావు. కాబట్టి క్వశ్చన్ కొంచెం నోటుతో చదువు, ఇలా చూడకు. ఇలా చూస్తుండే ఎవరికి ఏమవుతుంది చెప్పండి? టెంప్ట్ అయిపోతావు. 2 రాగానే 2 4. ప్లీజ్ చిన్నపిల్లలాగా చేయకండి. ఒక బిగ్ డ్రీమ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. షల్ ఐ మూవ్? ఆన్సర్ మరి 4ఆ? నో, వెయిట్. ఇప్పటికి 2 అయినాయి. మరి మిగతాది పైన 3 ఉంది, 5 ఉంది. ఇంకా డైరెక్ట్ పెట్టవచ్చు. పైన 3 ఉంది, ఇది 5 ఉంది. 3/2. ఎందుకు? k పవర్ n+1 అవన్నీ 1 అవుతుందిగా. హూ ఇస్ దిస్ గాయ్? అమ్మా ఇక్కడ రాంగ్ పడింది రా నాన్న, ఇది 5 రా, ఈ టైపింగ్ మిస్టేక్ ఇది. సో ద ఆన్సర్ విల్ బి 5 ఇది చూడండి ఎంత 2 3 2. హౌ మచ్? 2 3 2 అంటే 7. 7ఏనా 8ఆ? ఒక్కసారి ఈ చెక్ చేయండి, సరిపోతుందా? పవర్ 5 కాబట్టి 7 ఉండాలి మనకి. ఇది 3 2 5 5 2 7 సరిపోయిందిగా. సో ఆన్సర్ విల్ బి 5/2. ఇదెంత 1.5, ఇదెంత 2.5. అసెండింగ్ అంటే ఇంక్రీజింగ్, డిసెండింగ్ డిక్రీజింగ్. హూ ఇస్ ద ఇంక్రీజింగ్? బిగ్గర్ గా ఎవడో 2 బిగ్గర్. అదే కదా ఇంక్రీజింగ్ అంటే, లాస్ట్ అదే ఉండేది. 2 లాస్ట్ లో ఉండాలి. బా అర్థమైందా? ఎక్కిందా లేదా? ఈ క్వశ్చన్ 1 minute లోపు చేసావనుకోరా, యు ఆర్ ఎలిజిబుల్ బిలో 100. చాలా మంది ఈ క్వశ్చన్ ఏం చేస్తారో తెలుసా? అస్సలు వదలరు. 10 నిమిషాలైనా ఫైట్ చేస్తుంటారు. ప్రాసెస్లో ఏం పోయింది? 0 పెరిగింది ర్యాంకులో. అంటే ఏంద్రా, 1000 వచ్చేది కాస్త 10,000 అవుతుంది. కాబట్టి ఎక్కడ టైం కిల్ అవుతుందో చూసుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, కొద్దిగా స్పీడ్గా జాగ్రత్తగా వెళ్ళాలి. షల్ ఐ మూవ్? ఇవన్నీ అవే మోడల్స్ రా, మీరు చేసుకుంటారా? ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ చేసుకొని, మీకు ఫ్యాక్టరైజేషన్ ఉంటుందిగా, 1 - cos² x దీని నుంచి cos⁴ తీస్తే మన ఫార్ములాలోకి వస్తుంది. కెన్ యూ డూ దాట్? ఈ మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి చాలు. నెక్స్ట్ ఇవి కూడా అదే జాతిగా. ఏమడిగిండో? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వాజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఈక్వేషన్ ఇంద్రా x² - సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు 0. ఇది తెలిసి ఉండాలి. ఒకవేళ ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే క్యూబిక్ x³ - సమ్ ఆఫ్ ద రూట్స్. నోరు తెరవండి మర్చిపోతారు. ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్, ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వస్తుంది, మైనస్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు 0. యో ఉన్నారా? ఇప్పుడు మనకు అడిగింది క్వాడ్రాటిక్. ఫస్ట్ గెట్ ఆల్ఫా. ఈడెవడో తెలుసా? sin 3θ. ఇప్పుడు అవి మర్చిపోయిన అనుకో ఏం చేయాలి? బుక్లెట్ ఇచ్చానా?
వెంటనే ట్రిగ్నామెట్రీ ఓపెన్ చేసి 5 నిమిషాలు ఒక రౌండ్ కొట్టు. అది రాసింది మళ్ళా రాయకు, నువ్వు టైం వేస్ట్ చేయకు. సో వాట్ ఈస్ దిస్ guy is sin 3 theta by theta అంటే దీని వాల్యూ 3. యో హూ ఈస్ దిస్ guy is రెసిప్రోకల్. లేదా 2 tan theta by 1 minus tan 2 theta ఇది ఫార్ములా. ఇవి రాయకు, గుర్తుపెట్టుకో. టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ఆల్రెడీ మనకి ఇచ్చిన కేఎఫ్సి కీ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ ఇవి ఉన్నాయి. జస్ట్ గో త్రూ దాట్. ఇప్పుడు దీని వాల్యూ ఎంత 2, దాని వాల్యూ ఎంత 3, టోటల్ సమ్ ఎంత 5. x² - 5x ఈ రెండు కాదు. సో రెండింటి ప్రోడక్ట్ +6 వేర్ యూ హ్యావ్ ఆప్షన్ 1. ఎక్కినట్టేనా? ఎలా మరి నెక్స్ట్ దానికి చలేమోవా. నా వాట్ ఈస్ ద నెక్స్ట్ మోడల్ ఈజ్ ఓకే, ఇది కూడా ఇదే మోడల్ కానీ బాగా అడిగాడు, చాలా బాగా అడిగాడు ఈ క్వశ్చన్ని. అర్థం కాకుండా ఇబ్బంది పెట్టేదాడు వేలో అడిగాడు. బేసికల్లీ దిస్ లుక్స్ లైక్ ఎ లిమిట్. ఇట్స్ నాట్ అబౌట్ లిమిట్, ఇట్స్ అబౌట్ పాలినామియల్ స్కూల్ డేస్. వాట్ ఈస్ ద పాలినామియల్ స్కూల్ డేస్ రా? ఇది చూడరా బాబా. a0 x power n, a1 x power n minus 1 and so on. Some an ఉందనుకోరనా అన్న. ఎంత డిగ్రీ పాలినామియల్ కెన్ హ్యావ్ n roots, n factors. That's called factor theorem. n roots అంటే రిమైండర్ థీరం. So this guy can be written as a0 into product of all factors. ఎక్కిందా? ఈ a0 ఏమంటామో తెలుసారా? ఆనిముత్యాలు లీడింగ్ కోఫిషియంట్ అంటాం. ఇలా రాయటాన్ని ఏమంటామో తెలుసా? ఫండమెంటల్ థీరం ఆఫ్ అల్జిబ్రా అంటాము. స్పెల్ ఇట్, ఫండమెంటల్ థీరం ఆఫ్. ఉన్నారా? ఇప్పుడు చేస్తారు మరి. 2 నిమిషాలు టైం ఇస్తా, చూడండి, చూద్దాం. అసలు మస్తు బ్యూటిఫుల్ టఫ్ క్వశ్చన్ అది. అది గనక డైరెక్ట్గా అడిగితే ఇంక అడుగుతాడు, డైరెక్ట్గా దింపేస్తాడు. ఎందుకంటే అది ఎంసెట్ క్వశ్చన్ కాదు. దిస్ guy is not asked in MCET. This is a previous JEE మెయిన్స్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేస్తాడు? హ్యాపీగా వాడేసుకుంటాడు. మరి మీరు చేశారనుకో, అందరికీ ఒక పావు గంట టైం కిల్ అవుతుంటే నువ్వు 15 సెకండ్స్లో చేసావనుకో, యాడుంటావు? ఎక్కడో ఉంటావు. ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్కి వెళ్తావు. జాగ్రత్త, త్వరగా చేసి చెప్పండి. చెక్ చేయండి అందరూ. నేను రీసెంట్గా చాలామంది డ్రాప్ అయిన స్టూడెంట్స్ నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పంపిస్తున్నారు, గైడ్ చేయండి సార్ మమ్మల్ని అని అడుగుతున్నారు. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాదు. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. బికాజ్ మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి 1 year ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి దాన్ని వేస్ట్ చేయొద్దు. డోంట్ వేస్ట్ ద ఆపర్చునిటీ అండ్ హోప్ kept on you from your parental. కొంచెం జాగ్రత్త పడాలి. ఇంకా కొంతమంది అయితే చాలా యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యి మధ్యలో సడన్గా డ్రాప్ అయ్యి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టి మరలా ఏదో సాధిస్తామని పేరెంట్స్ని ఒప్పించి మళ్ళా ట్రాక్ అవుతా ఉన్నారు. సో డియర్, 1 year కిల్ చేస్తున్న నీవు డెఫినెట్గా టాప్ ర్యాంక్ రావాలి. దట్ ఈస్ మై ఆస్పిరేషన్. ఒకవేళ స్టిల్ ఇంకా అటు ఇటు ఊగులాడుతూ ఉంటే ఇమ్మీడియట్గా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి ప్లీజ్ డూ కాల్ ఆర్ సెండ్ వాట్సాప్లో హాయ్ సిసి అని పెట్టండి. మా వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు. దే విల్ గైడ్ యూ, మెంటర్ యూ. షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఇది మీతో మాట్లాడానా? ఎవరితో మాట్లాడా? ఇదంతా చాలామంది బయట యూట్యూబ్లో వింటుంటారుగా, వాళ్ళ కోసం. రైట్, షల్ వి మూవ్? కమ్, యాడున్నాం? వచ్చిందా లేదా? ఎంతమందికి వచ్చింది? మిగతా వాళ్ళు చెప్పాలా? అడగండి. అడగటంలో చాలా అద్భుతం ఉంది. When you are asking something means you want to strengthen, you want to develop. That's a great attitude to ask. సిగ్గుపడాల్సిన పనులే, దానిలో చాలా గొప్పతనం ఉంది.
రండి. ఎన్ని రూట్స్ ఉన్నాయిరా? 4 ఉన్నాయి. 4 రూట్స్ ఉన్నప్పుడు దాన్ని ఏమని రాయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని చెప్పండి. విత్ లీడింగ్ కోఫిషియంట్ అని ఏదో చెప్పినట్టున్నాడే. విత్ లీడింగ్ కోఫిషియంట్ 1 ఇంటూ చెప్పండి x-1 x-2 ఎక్కిందా బై ఈజ్ ఆల్సో 4th డిగ్రీ విత్ లీడింగ్ కోఫిషియంట్ 1 అన్నాడు. ఇంకేముందిరా బాబు, అన్ని వాడే ఇచ్చిండు కదరా అమ్మా. ఎక్కుతుందా? వీళ్ళిద్దరు పోయారు. ఎక్స్టెన్స్ టు 1 అన్నాడు. డైరెక్ట్ పెట్టేస్తే అయిపోతుంది. సో 1 పెట్టేస్తే ఏమైంది ఇక్కడ? పుట్టేట్. దిస్ ఇస్ కాల్డ్ డిఎస్ఎం, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం మేము ఒరిజినల్గా మెథడ్స్ చెప్పేటప్పుడు. అంటే డైరెక్ట్గా దాని బదులు పెట్టడం. సో పెడితే ఏమైంది చెప్పండి? -1 స్పెలెట్ -2 -3 బై దిస్ guy is 1/2 -2/3 1 - 1/3 అంటే 2/3 ఇంటూ 3/4. ఏమైనా కట్ అవుతున్నాయా? ఈ 1 2 3లు పోతున్నాయి, పైన మైనస్ మిగిలింది. ఇది మొత్తం పైకి పోతే -24. అరే పండ గుర్తు బట్టి కొట్టండి. ఎందుకు చెప్పండి? ఈ క్వశ్చన్ అడిగితే అందరు చాయిస్. మన ఆన్సర్ ఈజ్ -24. ఆర్ యు దేర్? Shall I move to the next model? Right. Next model is ఈ మోడల్ చేసుకోవచ్చుగా? చేసుకుంటారా? నేను చెప్పనా? క్వాడ్రాటిక్ కనపడగానే దీని వాల్యూ ఎంత? వాట్ ఈస్ దిస్ క్వాడ్రాటిక్ వాల్యూ రా? ax² రాసుకోవాలి, పక్కన రాసుకోండి. ax² ఇప్పుడే నేర్చుకున్నాం. ఈజ్ నథింగ్ బట్ a ఇంటూ ఫ్యాక్టర్స్ ఏమన్నాడో అంతేగా. ఇప్పుడు రండి, ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. లిమిట్ ఏమి ఇచ్చిండనన్నా? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఆల్ఫా అన్నాడు. 1 - దీన్ని ఏం రాస్తారు యాక్చువల్గా మీరు? వాట్ యూ విల్ రైట్ అన్న? 1 - 1 - x² లాగానేగా రాసేది. కానీ ఇప్పుడు x² అంటే ఎంత? ఇది కాదురా, ఇది మొత్తం సమ్. బండా ఎక్స్ అనుకో. అజ్యూమ్ దిస్ టోటల్ యాజ్ బండా ఎక్స్. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 - 1 - బండా x²/2 బై x-² ఫాలోయింగ్. సో ఇప్పుడు ఆ బండా ఎక్స్ అంటే ఎవడు? వీడే కదా. దీన్ని ఏం రాయొచ్చు అని నేర్చుకున్నాం ఇప్పుడే బై యూజింగ్ ఫ్యాక్టర్ థియరం. సో ఇప్పుడు ఈ 1 1 పోతే ఏం మిగిలింది? ఇండైరెక్ట్గా x²/2నేగా, అంటే దిస్ స్క్వేర్/2నేగా. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఆల్ఫా. ఇది 0 కాదు, ఇన్ఫైనైట్ కూడా కాదు. సో వాట్ యూ లెఫ్ట్? a² x-α² x-β² బై x-α² కట్ చేస్తే /2 కూడా ఉంది ఫార్ములా ప్రకారం. /2 ఉంది ఇక్కడ. సో a²/2 ఎక్స్ బదులు ఆల్ఫా పెట్టాలి. చెప్పండి ఆన్సర్. a²/2 ఇంటూ ఆల్ఫా - β² ఎక్కిందా? ఎగడం. ఎక్కడుంది ఆప్షన్ 1? Shall I move? వీటి మీద మరి చాలా క్వశ్చన్లు ఉన్నాయి, మీరు చేసుకుంటారు తర్వాత. ఎన్ని షార్ట్ కట్లు రా బాబు, మంచి షార్ట్ కట్లు ఇవి. నాకు తెలిసి మీరు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ మొత్తం కలిపి 98 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఎల్సిడి అంటాం దాన్ని మనకు 2-3 డేస్ ఉందనుకో స్కెడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ కుదిరితే ఈ బుక్లెట్ కూడా చేయొచ్చు మీరు టైం ఉంటే. ఎందుకంటే మీకు అక్కడ ఆల్రెడీ 40 ఉంటాయి షార్ట్ కట్ మీద క్వశ్చన్స్. ఈ ఫైల్లో చాలా ఉన్నాయి రో. ఈ ఫైల్లో మొత్తం చేయటం అంటే కొంచెం టఫ్ గేమే. ఏం చేయగలరు? విల్ యూ డూ ఎంసెట్ బుక్లెట్? మీకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఇప్పుడు చేయాల్సింది ఎంసెట్ బుక్లెటేగా.
మాట్లాడండి రా. మనము ఎంత మంచి వాళ్ళం అంటే మనం ఈ మోడల్స్ అన్ని డిస్కస్ చేస్తామా, ఇవే ఎగ్జామ్లో వస్తాయి. సార్ చెప్పిన ఒక్కటి రాలే, మరి ఆకాశం నుండి వచ్చినాయి ఇది క్వశ్చన్లు. ఆకాశం నుంచి ఏమైనా ఇచ్చాను నేను పేపర్ రా. ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పిన ఈ మోడల్ అక్కడ వచ్చినప్పుడు నీకు గుర్తుపెట్టుకోవడం రాలే, రిమైండ్ చేసుకోవడం రాలే, రీకలెక్ట్ చేసుకోవడం రాలే. దాట్స్ అ బిగ్ ప్రాబ్లం అయిపోతుంది. సరే రండి ఇప్పుడు ఇంకొక మోడల్కి వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ అన్ని చిన్న చిన్న క్వశ్చన్లు ఉన్నాయి రా. నేను మీకు చెప్పాను అనుకో, మిమ్మల్ని నేను పాడు చేసిన ఫీలింగ్ వస్తుందేమో నాకు డౌట్. లేదు సార్ నాకు అయినా ఒకటి చెప్పండి సార్ అంటే మరి ఒక క్వశ్చన్ వేస్తాను. చలై ఉందిగా ఈ 2024 ఇందాక నేర్చుకున్నాం కదరా, 1 - cos x³/2 మైనస్ ఫ్యాక్టర్ చేయాలని చెప్పానుగా, ఆ క్వశ్చన్ ఉంది ఇక్కడ. సరే ఇప్పుడు నేను రాయటం మళ్ళీ టైం వేసుకొని రండి, ఇది కూడా అదే జాతిదిగా. ఇస్ ఇట్ సేమ్ మోడల్ ఆర్ నాట్? ఏం చేయాలి, ఇది బండా ఎక్స్ కానీ ఇక్కడ 2 ఉందిరో, జాగ్రత్త. ఆ 2 జాగ్రత్త, అప్పుడేమో అది బై టూలు ఏడో మిస్ అవుతుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. కెన్ యూ స్టాండర్డు ఈ పవర్ ఎక్స్ ఏం రాసాం ఇందాక, 1 + x అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, 1 + x²/2 x² అంతే, -1 - x²/2 x². ఇంకేముంది, అయిపోయాగా. ఆన్సర్ ఇస్ 1 1 గాన్, 3/2. ఆన్సర్ ఇస్ 3/2, ఆప్షన్ 3. సో ఇవన్నీ చిన్న మోడల్స్ తర్వాత చేయండి. యా వచ్చింది రో, మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? అమ్మాయిలు ఎవరన్నా ఆన్సర్ చెప్తే ఇది ఇచ్చేస్తాం మీకు. ఎలా చెప్పారా, సింపుల్ రా. ఇక్కడ 1 ఉన్నప్పుడు n/2నేగా, n/2నేగా. ఇప్పుడే నేర్చుకున్నాం మనం. ఎప్పుడు k1 అయితే కావాలా తీసుకోండి, మీరు చెప్పండి, క్లాస్ అయిపోద్ది. సో ద ఆన్సర్ ఈస్ 4/2. ఎంత సింపుల్ అయిపోయింది. ప్రాక్టీస్ దిస్ టైప్ ఆఫ్ మోడల్స్. అదేదో పక్కన చెప్పిండు మే షిఫ్ట్, అది మే అంటే ఎంసెటే, అది ఏ ఎంసెట్ పెట్టలేదు మనల్ని, బట్ చెక్ చేసుకోండి, చేయొచ్చుగా. కాట్ కనపడింది సార్, చెప్పలేదు సార్, కాట్ను 1/10 రాయొచ్చురా, 1/10. అంతేగాని cos/sin రాసి మళ్ళీ దాన్ని చేయకండి. యూ కెన్ చూద్దాం, ఆన్సర్ చెప్పండి. కొత్త వాళ్ళు మీరు ఎవరన్నా చెప్తే నాకు ఫుల్ ఎనర్జీ వస్తుందిరా. మా పాత వాళ్ళకి ఏంటంటే పాత చింతకాయ పచ్చడి ఇది. ఎనీ న్యూ ఆన్లైన్, కెన్ యూ ప్లీజ్ పుట్ ద ఆన్సర్ ఇస్, ఇది కనపడగానే 1 - 1 - 4x²/2 ఇదెంతరా 2x², ఇదెంతరా 2x/3 × 3x, 3 గాన్. సో 4x², ఇది 4 కూడా గాన్, 1/2. అబ్బా 1/2 చేసుకోవచ్చుగా. ఐ థింక్ యూ కెన్. ఇవన్నీ ఇవే మోడల్స్, ప్లీజ్ డూ ఇట్ లేటర్. ఏందో సార్ వచ్చినట్టే ఉంది కానీ ఏం అర్థం కావట్లే. హే వీని బీకాలి, ఫస్ట్ లోపల దాన్ని బీకాలి. బాడ్ మాస్ రూల్ అంటారు చిన్నప్పుడు, బాడ్ మాస్ కింద నుంచి లేపుకుంటూ రావాలి. సో ఏం రాయాలి, 1 - cos వీడెవడరా x²/2 అంతే కదరా, 1 1 పోతుగా, x⁴. ఇంకేముంది, అయిపోయింది. వీడెవడిప్పుడు x⁴/4/2, డోంట్ ఫర్గెట్ దట్. by what? 4 gone 1/8. समझ आया क्या? క్లియర్ ఎవ్రీవన్? చేసుకోవచ్చు కదరా. ఒరే జోసప్ప, నువ్వు నవ్వుతుంటే నాకు క్వశ్చన్స్ రాక నవ్వుతున్నావా, అందుకని నవ్వుతున్నావా? వావ్, దట్స్ గ్రేట్. షల్ ఐ మూవ్ టు ద నెక్స్ట్? ఇదేంద్ర సైన్ లాగా ఏదో ఉంది. మంచి క్వశ్చన్ ఇది, ఇప్పుడు దాకా ఎంసెట్లో అడగలే. అడిగిందంటే టఫెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఎంసెట్ అవుతుంది. ట్రై చేస్తారా?
చేసి నాకు ఆన్సర్ చెప్తారా పోనీ? ఐ జస్ట్ వాంట్ టు చెక్ హౌ కమిటెడ్ యు ఆర్. బట్ అవర్ కాన్సెప్ట్ ఓన్లీ. సో మన ప్రిపరేషన్ ఇలా చేస్తూ వెళ్తున్నప్పుడు ఇదిగో ఇలాంటిది ఒకటి రాలే, ఏం చేయాలి? నా బ్రతికింతే, యాడికి వెళ్ళినా రాదు. కాదు, రాకపోతే ఏం చేయాలి? నేర్చుకోవాలి. సో ఇది ఒక చిన్న బుక్లెట్ పెట్టుకోండి అమ్మా. మ్యాథ్కి ఒక చిన్న బుక్లెట్, ఒక 20 రూపీస్తో 30 రూపీస్తో, ఐ డోంట్ నో ఇవాళ బుక్స్ ఎంత రేట్ ఉందో తెలియదు. ఒక బుక్ పెట్టుకోండి. ఫర్ వాట్? ఆల్ వీక్ టఫ్ మ్యాథ్ క్వశ్చన్స్. ఇలా మనం చాలా చేస్తుంటాం కదా, ఫ్లోకి అడ్డుపడే కొన్ని అడ్డుబండల్లాగా ఉంటాయే, దాట్ ఈస్ ద ఆపర్చునిటీ వేర్ యూ హ్యావ్ టు లర్న్. ఇది సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది మనం చేద్దాం. రాసుకొని పెట్టుకోండి, మీరు ట్రై చేసి నాకు డోంట్ ఆస్క్. మీకు బయట యాప్లు ఉంటాయి, వాళ్ళని అడగమాకండ్రా బాబా, వాడు ఏం చేస్తాడు, వాడి చరిత్ర ఇస్తాడు. ఇంకప్పుడు నేను చెప్పి షార్ట్ కట్లు అన్నీ వేస్ట్ అవుతుందిగా. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఈ క్వశ్చన్ని నీ మెథడ్లో ట్రై చేయి. నీకు రాదు మై హూనా, నేను చెప్తా నీకు అప్పుడు తెగడం. సో రండి, యా షార్ట్ కట్, నెక్స్ట్ షార్ట్ కట్కి వెళ్తున్నాం. జాగ్రత్త, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ షార్ట్ కట్. చలేమో, అద్భుతమైన షార్ట్ కట్కి వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. ద షార్ట్ కట్ నేమ్ ఈజ్ బైనామియల్ థీరం అంటారే. ఫ్రమ్ బీటీ. బీటీ స్టాండ్స్ ఫర్ బైనామియల్ థీరం. What is that meaning? 1 plus x whole power n is always approximately equal to 1 plus nx, but mod x should always less than 1. అంటే దీని మీనింగ్ ఏందిరా? mod ఫార్ లెస్ అనమాట. అంటే మీనింగ్ -1 లేదా లెస్ 1. అంటే ఈ మధ్యలో ఒకవేళ ఎక్స్టెన్స్ టు 0 అంటే మామ ఉందా లేదా? ఉందిగా. ఆ మధ్యలో ఉందా లేదా? అదిగో ఇది ఉంది. ఇప్పుడు రండి, క్వశ్చన్ చూడండి, మస్తుండదు. ఇది కనపడితే నేను బుక్స్లో చూస్తే రేషనలైజ్ చేస్తారు. రేషనలైజ్ అంటే తెలుసా? కింద మీద ఉల్టా చేసి ఇంత చేస్తారు. డోంట్ డూ దట్ బుక్ మెథడ్. వాట్ ఇస్ ఆన్సర్? క్విక్గా. ఇది క్యూబ్ రూట్ రానన్నా. ఆగండి, టెంప్ట్ అవ్వకండి. వాట్ ఇస్ దిస్ గాయ్? క్యూబ్ రూట్. వీడెవడో క్యూబ్ రూట్. స్క్వేర్ రూట్. సో చెప్తారా? 1 ప్లస్ tan ఇన్వర్స్ 3x by 3 ప్లస్ nx కదా. ఏ లాస్ట్ బెంచ్ గర్ల్స్, -1 చెప్పు. ఆర్ యూ దేర్? 1 ప్లస్ మైనస్. ఆ ప్లస్ మైనస్లే జాగ్రత్త మనకు ఆన్సర్. చెప్పండి నాన్న. కింద 1 మైనస్ సైన్ ఇన్వర్స్ 2x/2 మైనస్ 1 ప్లస్ టాన్ ఇన్వర్స్ 2x/2. అరే ఎవడరా వీడు? 1 లా అవన్నీ పోతాయిగా, మనం ఇందా నేర్చుకున్న స్టాండర్డ్ మెథడే కదా అది. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ గాయ్ ఈజ్ ఇటు 1, ఈ -1 +1 పోయింది, ఇది 1, ఇది -1 2 బై చెప్పు, ఈ 1 పోయింది, ఇది -1, ఇది -1 -2 కట్ చేస్తే -1. సూపర్ షార్ట్ కట్ ఇది. దీని మీద మీకు నేను యాప్లో పెట్టానన్నానే, ఓ 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ మోడల్ మీద. ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయి, మస్తు గ్రిప్ వస్తుంది. అండ్ మొన్న జేఈ మెయిన్స్లో దీని మీద నేను 2-3 క్వశ్చన్స్ చూసా. మరి అవన్నీ ఫేకో నిజమో తెలీదు. లెట్ మీ గెట్ ఫుల్ పేపర్స్, అప్పుడు అర్థమవుద్ది మనం చేసి. అఫ్కోర్స్ వచ్చినట్టు మనం చేసిన జేఈ క్వశ్చన్సేగా, నా సొంత క్వశ్చన్లు ఏమో నేను తయారు చేసింది ఏంటి? వీఆర్ డూయింగ్ షార్ట్ కట్స్ ఫర్ ఆల్ అవర్ PYQs of what? Different exams. MSET, mains, BITSAT, COMEDK, you name it. All right, shall we go? చెప్తారా? ఏంద్రా తేడా ఉన్నట్టుంది, కంగారు పడకు. 1 ప్లస్ x బండా x. ఉన్నారా? పైది, అరే పైదాన్ని ఏం చేయొచ్చో చెప్తారా? అమ్మాయిలు ఒకసారి మీరు గ్రంథాలు రాస్తారు, రాయొద్దమ్మా. పైది 2x, ఇది 1, ఈ -1 పోయినరు, 2x + x 3x అమ్మ పైన.
అది నాకు కావాలి. అంతేగాని కింద మైనస్ రూట్లు కనపడింది కాబట్టి రేషనలైజ్ చేయమాకండి. ఆ బ్యాచ్ వేరుంటుంది, మీరు కాదు. మరి కింద ఇప్పుడు ఏం చేయాలి? 1 ప్లస్ బండ ఎక్స్ 1 ప్లస్ బై 2గా. రే ఉన్నారా? ఆర్ యూ దేర్? బై 2 2 అంటే 2 కూడా కట్ అయిపోయింది. ఎక్స్ ఎంతమందికి అర్థమైంది? కొత్త పిల్లలకి అర్థం కాలే. ఏం చేశా? డైరెక్ట్గా స్టాండర్డ్ పెట్టేశా. ఐఎమ్ యూజింగ్ దిస్ గాయ్. వీడిని అన్నా మళ్ళీ వీడిని వాడిన తర్వాత స్టానుల్లో వచ్చిందిగా స్టాండర్డ్ వాడేశా. సో వాట్ ఈస్ దట్? 1 ప్లస్ బై 2 కదా, రూట్ కాబట్టి, అంటే 2x² బై 2 ప్లస్ ఎక్స్. ఫాలోయింగ్ మీ? మైనస్ చెప్పరా బాబా, చెప్పు. 1 ప్లస్ 3/2x² ప్లస్ x/2 ఫాలోయింగ్. ఇప్పుడు నాకు జాగ్రత్తగా చెప్పండి, ఏమవుతుందిరా? అరే ఎనీథింగ్ వెంట్ రాంగ్? ఓకే, చూద్దాం. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. లెట్ us గో. 1 పోయింది ఫస్ట్. ఎక్స్ పోయింది. పైన ఎంత మిగిలింది? 3. కింద ఎంత మిగిలింది? 2x ఉంది. 2x మైనస్ 3/2x ప్లస్ కాన్స్టెంట్స్ ఉన్నారు. కంగారు పడకండి, ఆన్సర్ రావట్లేదు ఏంటని. వాట్ ఇస్ ద కాన్స్టెంట్ లెఫ్ట్? ఇక్కడ చూడు 1 ఉంది, ఇది -1/2 అంటే 1/2. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అంటే ఈ మామ మొత్తం 0గా. ఆన్సర్ ఇస్ 3/1/2. ఆన్సర్ ఇస్ 6. వాట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఇస్. ఐఐటి క్వశ్చన్ అనుకుంటా, లేదా ఎంసెట్, కానీ ఇది ఒకప్పుడు ఐఐటిలో క్వశ్చన్. ఎంసెట్లో అడిగారు కదండి, దాని స్టాండర్డ్ తగ్గదు. క్వశ్చన్ ఈజ్ స్టాండర్డ్ క్వశ్చన్, బట్ షార్ట్ కట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ హియర్. దాన్ని వాడితే వెరీ లెస్ టైంలో వస్తుంది. షలైమువా వెళ్ళనా? ఇవన్నీ చిన్న చిన్న పిల్ల క్వశ్చన్స్. డైరెక్ట్ చెప్పొచ్చు 2/x 2 చూడగానే చెప్పొచ్చు 2. అదే బుక్లో చూస్తే ఇంత ఉంటుంది. షలైము రండి రండి రండి, చాలా మోడల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఇది అప్లై చేయొచ్చు. 1 ప్లస్ బై 2. కానీ బెస్ట్ ఏంటంటే లోపల నుంచి పీకు. బాడ్ మార్క్స్ లోపల నుంచి పీకు. లోపల నుంచి పీకాలంటే 1 ప్లస్ y⁴/2 ఉన్నారా? -√2 బై y⁴. ఆగు 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 ఆగు, ఇది 2 ప్లస్ కదా. 2 ప్లస్ y⁴/2 √-√2 బై y⁴. మన దగ్గర ఇక్కడ ఉండాల్సింది 1 రా అనిముత్యం. 1 ఉండాలంటే √2ని గెంటేసాయి. √2ని బయటికి తీసుకో. when I take √2 out, can you say what I will get here? √2 times of చెప్పమా √1 ప్లస్ y⁴/4 ఉన్నారా? -√2 బై y⁴. ఇప్పుడు ఇక్కడ ఏం అప్లై చేయాలి మనం? 1 ప్లస్ nx చెప్పేమవుతుంది అప్పుడు? అది √2 ఆఫ్ 1 ప్లస్ y⁴/8 -√2 బై y⁴. √2 గాన్, ఈ √2 ఇక్కడికి వస్తుందిరా. y⁴ గాన్, √2 బై 8 నథింగ్ బట్ √2 బై 2√2 హోల్ స్క్వేర్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్. 8 అంటే √2 కదా. ఏం కట్ అవుతుంది చెప్పండి ఇంకా? అప్పుడు 4√2 1/4√2 ఉందా? ఆప్షన్ 1.
సో మీరు లిమిట్స్ థియరీ సరిగ్గా రివైజ్ చేయాలి, మీ ముఖాలు చెప్తున్నాయి. రివైజ్ ద థియరీ, అదర్వైజ్ చాలా స్పీడ్ వెళ్ళాల్సి వస్తుంది, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వెళ్ళినా మరి నెక్స్ట్ దానికి చలేము. ఈ మోడల్స్ మీకు యాప్లో ఉన్నాయి, నాకు రేపటికల్లా కవర్ చేసి డౌట్స్ ఉంటే పట్టుకోవాలి. ఇదిగో ఇదే ఉందనుకోరా నాన్న, దీన్ని ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఒక్క నిమిషం. దీన్ని ప్రొసీడ్ అవ్వాలంటే మనకి స్టాండర్డ్ లిమిట్స్లో ఉందా లేదా చూడాలి. ఇక్కడ లిమిట్ బామర్ది ఆడున్నాడు 2 ఉన్నాడు, మన బామర్ది ఆడుండాలి. బామర్ది అంటే లిమిట్ గట్రా. ఓ అమ్మాయిలో సార్ చెప్పిండు రావట్లేదు సార్ మీద పడకండి, లిమిట్ చూడండి. ఏంది లిమిట్? <1 ఉంటే కదా, మరి వీడు 2 ఇస్తే అది ఎట్లా కుదురుద్ది? ఇప్పుడు గ్యాంబలింగ్ చేయాలి. ఈ 2ని పంపించరా మామా, x-2ని t అనుకో, tends to 0 అవుద్ది. ఫాలో అవుతున్నారా? x ఎంత అవుద్దురా నాన్న? t+2. వేర్ ఎవర్ x is there, put t+2. చెప్పప్పుడు ఏమైందో, లిమిట్ t tends to 0. అద్భుతమైన లాజిక్ ఇది. చెప్పు, √t+9 మైనస్ 3 times క్యూబ్ రూట్, అది ఇంక మీరు చెక్ చేసుకోవాలి. 3 times ఆఫ్, ఇక మీరు రాసుకుంటారా మొత్తం. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఆగండి, ఇక్కడ మరి 9 ఉందిగా, 9 ఏం చేయాలి? బయటికి గెంటేయాలి. ఇప్పుడు దీన్నే ఉందిరా, దీన్ని ఏం చేస్తారు? 9 బయటికి గెంటేస్తారు. అప్పుడు ఎంత వస్తుంది? √9 అంటే 3 times ఆఫ్ 1 + t/9 హోల్ పవర్ 1/2. ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ ఇట్. జస్ట్ ట్రై టు అప్లై ఇట్. ఇది మనము యాడ్ రాయాలి. ఇప్పుడు ఇందాక చెప్పానే, మన ఫ్లోకి కొద్దిగా అడ్డుపడి కొద్దిగా తేడాగా ఉంది. ఏం చేయాలి? ఎత్తి ఈ క్వశ్చన్, ఆ చిన్న స్మార్ట్ బుక్ ఉందే, డంప్ చేయాలి. డంప్ చేసి నీట్గా మన స్టైల్లో సొల్యూషన్ రాయాలి. అప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే వాట్ ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి ఆ చిన్న ఎక్స్ట్రా ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారే, అది మిమ్మల్ని తీసుకెళ్తుంది. చేద్దామా? క్లోజ్ చేద్దామా? బికాజ్ ఐ హ్యావ్ అగైన్ క్లాస్. ఈ క్వశ్చన్ రాసుకొని పెట్టుకోండి. అఫ్కోర్స్ ఈ ఫైల్ మీకు మన వాళ్ళు ఇప్పుడు యాప్లో పెట్టిస్తాను, ఇంకా వాట్సాప్లో పెట్టించను. ఎందుకంటే ఇందులోవి 1001 షార్ట్ కట్స్లోకి వస్తాయి కొన్ని క్వశ్చన్లు. సో మై ఎఫర్ట్స్, మై ఎక్స్పీరియన్స్, మై ఎక్స్పర్టైజ్ షుడ్ నాట్ బికమ్ వేస్ట్. ఐ విల్ టెల్ టు అవర్ పీపుల్ టు కీప్ ఇన్ యాప్. ప్లీజ్ టేక్. షల్ ఐ మూవ్? చేసుకుంటారా? చేసి నాకు ఆన్సర్ చూపిస్తారా? మీకు ఇప్పటికి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చా? 2, 3 మిమ్మల్ని చేయమని చెప్పా. నేను రేపు ఎత్తుకుతా, చెయ్యకపోతే చెప్తారా, మీ పని ఉంటుంది. రైట్, ఐఎమ్ క్లోజింగ్. లుక్ ఎట్ హియర్. డియర్ స్టూడెంట్స్, మనం ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఈ 2 కొటేషన్స్ చెప్పి క్లోజ్ చేస్తా, జాగ్రత్తగా వినండి. Whenever we are putting efforts in the right way, but our goal target kallaki kanapadadu, భయం వేస్తుంది. ఏమేస్తుంది? భయం వేస్తుంది. భయం వేసినప్పుడు ఒక్క మాట చెప్తా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఎఫర్ట్స్ ఎప్పుడు వేస్ట్ అవ్వవు. భూమి మీద ఎఫర్ట్స్ ఎప్పుడు వేస్ట్ అవ్వవు. పురాతనం 5000 years ago నుంచి చెప్తున్నారు, కష్టే ఫలి. బట్ ఆ కష్టము స్మార్ట్గా పడుతున్నావా, గుడ్డిగా పడుతున్నావా అనేది కొంచెం ఇంపార్టెంట్. సో వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డియర్, ఆల్వేస్ రిమెంబర్ దిస్ థింగ్. ఆల్వేస్ రిమెంబర్ దిస్ థింగ్. డూ యువర్ బెస్ట్. గాడ్ will take care of the rest. Till ఎగ్జామ్ రాసి బయటికి వచ్చేంత వరకు నీ బెస్ట్ ఇవ్వటంలో ఎక్కడ రెస్ట్ తీసుకోకు. అది 1000లో పెడతావా, 100లో పెడతావా, 2000లో పెడతావా, దాట్స్ అప్ టు యూ. బట్ నెవర్ అండ్ ఎవర్ డోంట్ వాట్ డైవర్ట్ అవ్వద్దు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు జేఈ మెయిన్స్ రాశారుగా, ఒక 4-3 రోజుల్లో ఏదో ఒక వారంలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వాళ్ళు, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు.
ఆల్రెడీ మూడోసారి అటెంప్ట్ చేసేవాళ్ళు ఎవరు వీళ్ళు? రిపీటర్స్. ఇంటర్లో 2 సార్లు రాసి మళ్ళీ మూడోసారి రాసి. జనరల్లీ ఫోకసింగ్ ఆఫ్ అవర్ సొసైటీ విల్ బి జనరల్లీ వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు పట్టించుకోరు. మన అమ్మ నాన్నకి మన గురించి బాగానే తెలుసు. హీ ట్రైడ్ బెస్ట్, షీ ట్రైడ్ హర్ బెస్ట్. రాకపోతే ఇలా తల్లి ఏం కాదు, నెక్స్ట్ దానికి ట్రై చేద్దాం, లేదా నెక్స్ట్ ఎంసెట్కి ట్రై చేద్దాం అని వాళ్ళు బాగానే చెప్తుంటారు. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పీపుల్ హూ ఈజ్ అరౌండ్ అస్. కర్మగాలి మనం లాంగ్ టర్మ్కి వచ్చినట్టో, కర్మగాలి మనం ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నట్టో మన బంధువులకు కానీ మన చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న ఆంటీలకి అస్సలు తెలియకూడదు. తెలిసిందంటే అమ్మ కనపడింది అనుకో, ఏమొదినా పాప మెయిన్స్ రాసిందంటగా కొట్టాలనిపిస్తుందిరా. ఇందాక లిఫ్ట్లో వస్తున్నా మా అపార్ట్మెంట్లో నుంచి, ఇద్దరు ఆంటీలు ఎదురు అదే లిఫ్ట్లో ఉన్నారు, 7th ఫ్లోర్ నుంచి వస్తున్నట్టున్నారు. డిస్కషన్ ఈ మెయిన్స్ గురించే. పాప ఎలా రాసిందంట, కీ కూడా వచ్చిందంట. ఆవిడకి ఎక్కడ తెచ్చుకో మరి, ఇది నాకే తెలీదు. ఐ హోప్ యూ గాట్ ఇట్. వాట్ ఎవర్ యూ డూ, వేర్ ఎవర్ యు ఆర్, పీపుల్ విల్ బి లైక్ దిస్. ఇలాంటి వాళ్ళ కోసం మన అబ్దుల్ కలాం జీ గారు ఒక అద్భుతమైన మాట చెప్పినారు, జాగ్రత్త. ఈ భూమి మీద సమాజం నీకు సలాం చేయాలంటే మై డియర్, కలాంజీ గారు చెప్పే మాట ఇది. ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్లో ఉంటుంది. భూమి మీద చుట్టూ ఉన్న ఈ గొర్రెల మంద ఆటిట్యూడ్ ఉన్న వాళ్ళు వాళ్ళది వాళ్ళు చూసుకోకుండా ఏలెత్తి గెలికి అడుగుతూ మన పేరెంట్స్ కాన్ఫిడెన్స్, వాళ్ళకున్న ఫెయిత్ అవన్నీ స్పాయిల్ చేయడానికి చుట్టూ ఉంటారు. ఉండాలి. ఉంటేనే కదా మనం గ్రేట్ అయినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఎదురుపదగానే తల దించుకునేవాళ్ళు. సో అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారంటే, నీ చుట్టూ ఉన్న సమాజం నిన్ను చూసి గేలి చేసి నవ్వి ఏడిపించి వెక్కిరించి అవమానించి నిన్ను ఏదో చేస్తూ ఉందనుకో డియర్, వాళ్ళు నిన్ను చూసి సలాం కొట్టాలి అంటే ఏదో ఒకటి సాధించు, లేదా ఏదో ఒకటి సంపాదించు. When you achieved something, నోరు తెరిసి నిన్ను అనిన ఆంటీలు అంకుళ్ళు చుట్టూ ఉన్న మంద ఒక్కసారి ఏం చేస్తారు, వాడు మా అపార్ట్మెంట్ పిల్లోడు, నా కొడుకు దోస్తు, వాళ్ళే చెప్పుకుంటారా. కాబట్టి డియర్ పేరెంట్స్ చాలా పాపం ప్రెజర్ అవుతూ ఉన్నారు. ఆ ప్రెజర్ని మీరు మీ బుర్రలోకి తీసుకోవద్దు. మీ ఫోకస్ అంతా పుట్ యువర్ ఎవ్రీ ఎఫర్ట్. లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ కోట్. ఇది చాలా స్క్రిప్చర్స్లో ఉన్నది. ఇది అర్జునుడికి కృష్ణుడు చెప్తూ ఉంటాడు, బైబుల్లో జీసస్ వాళ్ళ డిజైబుల్స్ అంటారు, శిష్యులు, వాళ్ళకి చెప్తుంటారు, ఆల్వేస్ గివ్ యువర్ బెస్ట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. దాట్స్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు గివ్ ఆల్వేస్. అర్థమవుతుందా డియరా స్టూడెంట్స్? సో దట్స్ ఇట్, అండ్ విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఇప్పుడు మీరు అర్జెంటుగా చేయాల్సింది, యాప్లో క్వశ్చన్స్ పెట్టాను, లిమిట్స్ అని పెట్టాను, ఒక ఫైల్, షార్ట్కట్ 1, షార్ట్కట్ 2, షార్ట్కట్ అని ఒక 8 షార్ట్కట్లు పెట్టినట్టున్నాను. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్క లిమిట్స్లోనే 20 షార్ట్కట్స్ ఉన్నాయి. 20 షార్ట్కట్స్ అంటే 20 క్వశ్చన్సా? 20 ఇంటూ ఎన్నేను వేసుకొని ఇష్టం. బట్ షార్ట్కట్స్ ఆర్ 20 ఉన్నాయి. 8 పెట్టా ఎగ్జాంపుల్కి. చూద్దాం మీరు ఎంతమంది వాటిని ఎఫెక్టివ్గా చేసుకొని రేపటికల్లా డౌట్స్ పట్టుకొని రెడీగా వస్తారు. రైట్, ఇవాళ మనకి ఇప్పుడు ఒక 3-4 షార్ట్కట్లు అయినాయి ఇక్కడ, అంతేనా? ఒకటి స్టాండర్డ్ లిమిట్స్ అయింది, ఇంకొకటి tan పవర్ kxలో అయింది, మరియు ఇంకొకటి 1 + nx, అదే 1 + x హోల్ పవర్ n అయింది, ఇంకొకటి ఏదో చెప్పినట్టు ఉన్నాయి. మొత్తం ఒక 4 చెప్పాను. సో ఇలాంటివి 20 ఉన్నాయి. విల్ సీ ద రిమైనింగ్ ఇన్ కమింగ్ క్లాస్. గుడ్ నైట్.